Welcome back to Diksha Academy. Nenu Sirisha. NCRT Class 9 Geography Chapter 5 Natural Vegetation and Wildlife లో క్లైమేట్ అనే పార్ట్ తెలుసుకుందాము. క్లైమేటా ఏంది మళ్ళా చాప్టర్ 4ఆ? భయపడకండి, చాప్టర్ 4 క్లైమేట్ కాదు. మనం ఏ టాపిక్లో ఉన్నాము? హ్యూజ్ డైవర్సిటీ ఇన్ ఫ్లోరా అండ్ ఫానా కింగ్డమ్. వృక్షజాలంలో మరియు జంతుజాలంలో ఇంత పెద్ద మొత్తంలో డైవర్సిటీ, వైవిధ్యం ఉండటానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు ఒకటొకటిగా తెలుసుకుంటున్నాం కదా. ఫస్ట్ రిలీఫ్ అనే పార్ట్ చూసాము, ఇప్పుడు క్లైమేట్ చూద్దాము. క్లైమేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్. క్లైమేట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద డైవర్సిటీ ఇన్ ఫ్లోరా అండ్ ఫానా కింగ్డమ్. వాతావరణం ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా అక్కడ వైవిధ్యమైన వృక్షాలు మరియు వన్యప్రాణులు, జంతువులు అనేవి ఉంటాయి. ఒక దగ్గర ఒకలాంటి క్లైమేట్ ఉంటే అక్కడ ఒకలాంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిమాలయాస్లో చూసుకుంటే అక్కడ ఒకలాంటి వృక్షాలు, ఇంకా అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా జంతువులు అనేది ఉంటాయి. డెసర్ట్లో చూసుకుంటే అక్కడ మనకి పాము లాంటివి, అక్కడ వాతావరణాన్ని, వేడిని, ఆ ఇసుకని అక్కడ తట్టుకోవడానికి కొన్ని జంతువులు, రకరకాల జంతువులు, చెట్లు అనేటివి ఉంటాయి. అట్లా క్లైమేట్ ప్రభావితం చేస్తాయి మన ఈ వృక్షజాలాన్ని మరియు జంతుజాలాన్ని. ఫ్లోరా అండ్ ఫానా యొక్క వైవిధ్యాల్లో ఉండటానికి ఈ క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. ఓకేనా? సో ఎలిమెంట్స్ ఆఫ్ ది క్లైమేట్ యొక్క ఎలిమెంట్స్ ఏంటి అనేది మనం చాప్టర్ 4లో తెలుసుకున్నాము. టెంపరేచర్, హ్యూమిడిటీ, ప్రెసిపిటేషన్ ఎక్సెట్రా కదా. సో ఫస్ట్ టెంపరేచర్, క్లైమేట్ యొక్క ఎలిమెంట్ అయిన టెంపరేచర్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మన ఫ్లోరా అండ్ ఫానా కింగ్డమ్ని అనేది తెలుసుకుందాం ఇప్పుడు. ద క్యారెక్టర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ వెజిటేషన్ ఆర్ మెయిన్లీ డిటర్మైన్డ్ బై టెంపరేచర్ అలాంగ్ విత్ హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్, ప్రెసిపిటేషన్ అండ్ సాయిల్. ఓకేనా? సో అక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ వృక్ష సంపద, వెజిటేషన్ ఉంది అనేది మెయిన్గా అక్కడ ఎంత ఉష్ణోగ్రత ఉంది, అక్కడ గాలిలో ఎంత తేమ ఉంది, అక్కడ ఎంత ప్రెసిపిటేషన్ అంటే అక్కడ ఎంత వర్షం కానీ, ప్రెసిపిటేషన్ అంటే వర్షం కానీ, స్నో కానీ ఎంత ఉంది, అక్కడ ఎలాంటి రకమైన మట్టి ఉంది, సాయిల్ ఉంది అన్న దాన్ని బట్టి అక్కడ ఎలాంటి రకమైన వృక్ష సంపద ఉంటుంది, ఎంత వరకు ఉంటుంది అనేది డిటర్మైన్ చేయబడి ఉంటుంది. అర్థమైందా? అక్కడ టెంపరేచర్, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఒక రకమైనవి, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటే ఎంత ఎక్స్టెంట్ వరకు, ఎంత మేరకు వెజిటేషన్ ఉన్నది అన్న దాన్ని బట్టి అది టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్, ప్రెసిపిటేషన్ అండ్ సాయిల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద స్లోప్స్ ఆఫ్ ద హిమాలయాస్ అండ్ ద హిల్స్ ఆఫ్ ది పెనిన్సులా అబౌవ్ ద హైట్ ఆఫ్ 915 meters, ద ఫాల్ ఇన్ ద టెంపరేచర్ ఎఫెక్ట్స్ ద టైప్స్ ఆఫ్ వెజిటేషన్ అండ్ ఇట్స్ గ్రోత్ అండ్ ఇట్స్ చేంజ్ ఇట్స్ ఫ్రమ్ ట్రాపికల్ టు సబ్ ట్రాపికల్, టెంపరేట్ అండ్ ఆల్పైన్ వెజిటేషన్. అంతే కదా. ఇప్పుడు అక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది అనుకోండి, ఎక్కడైనా ఎంత ఎత్తు పెరుగుతాయి? ఎక్కువ పెరగవు కదా, చెట్లకి ఎక్కువ పెరగవు కదా. వర్షపాతం ఎక్కువగా ఉంటే ఎక్కువ ఎక్స్టెన్షన్లో మనకి ఈ వృక్ష సంపద అనేది విస్తరించి ఉంటుంది. ఓకేనా? సో హిమాలయాస్, ఇంకా హిల్స్ ఆఫ్ ది పెనిన్సులా, ఈ మన ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న హిల్స్ పైన హైట్ ఆఫ్ 915 metersలో టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ వేరే రకమైన వృక్ష సంపద అనేది ఉంటుంది, దాని గ్రోత్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో అది మనకు ట్రాపికల్, సబ్ ట్రాపికల్, టెంపరేట్ అండ్ ఆల్పైన్ వెజిటేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అసలు ఏందివి మనకి ఇవి తెలవాలి. ట్రాపికల్, సబ్ ట్రాపికల్, టెంపరేట్ అండ్ ఆల్పైన్ వెజిటేషన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో మీదికి రండి. వెజిటేషన్ జోన్స్ అని ఉంటాయి. వెజిటేషన్ జోన్ అంటే ఏంటి? ఏరియా విత్ డిస్టింక్ట్ ప్లాంట్ టైప్స్ డిటర్మైన్డ్ బై క్లైమేట్, సాయిల్, డ్రైనేజ్ అండ్ ఎలివేషన్ ఈజ్ కాల్డ్ వెజిటేషన్ జోన్. అంటే ఒక ఏరియాలో, ఒక ప్రాంతంలో డిస్టింక్ట్ ప్లాంట్ టైప్స్ ఉంటాయి, అంటే విభిన్నమైన వృక్ష రకాలు ఉంటాయి. అవి ఎలా డిటర్మైన్ అయి ఉన్నాయి అని అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంది, అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, అక్కడ సాయిల్ ఏ టైప్ ఉంది, అక్కడ డ్రైనేజ్ ఎలా ఉంది, అక్కడ అది ఎంత ఎలివేషన్లో, ఎంత ఎత్తులో ఆ ఏరియా అనేది ఉంది అన్న దాన్ని బట్టి అక్కడ ఎలాంటి రకాల ప్లాంట్స్ ఉంటాయి, ఎంత ఎక్స్టెన్షన్ వరకు ఉంటాయి అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనకి హీట్ జోన్స్ ఉన్నాయి, టెంపరేట్ జోన్స్, ట్రాపికల్ జోన్ అండ్ ఫ్రిడ్జ్డ్ జోన్స్ అని ఉన్నాయి.
మన ఇప్పుడు చూసుకుంటే వీ హ్యావ్ ఈక్వేటర్ దగ్గర ట్రాపికల్ జోన్, ఈక్వేటర్కి కొద్దిగా పైకి చూస్తే మనకి సబ్ ట్రాపికల్, తర్వాత పైన చూస్తే మనకి టెంపరేట్ జోన్ పైన ఫ్రిడ్జిడ్ జోన్. ఇంకా సౌదర్న్ హెమిస్ఫియర్లో కూడా అంతే. ఇవి వెరీ బేసిక్స్, మీకు అన్ని 6th 7thలోనే ఈ హీట్ జోన్స్ అనేవి మీకు అర్థమయ్యే ఉంటాయి. అయితే మనము ట్రాపికల్ వెజిటేషన్ జోన్ చూసుకుంటే అక్కడ మీన్ యావరేజ్ టెంపరేచర్, యాన్యువల్గా వార్షికంగా అక్కడ యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది ట్రాపికల్ ఏరియాలో? అఫ్కోర్స్ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ టెంపరేచర్గానే ఉంటుంది, 24 degrees Celsius ఉంటుంది. అదే జనవరిలో చూసుకుంటే అబోవ్ 18 degrees ఉంటుంది. సో రీమార్క్స్ ఏంటి అంటే అక్కడ నో ఫ్రోస్ట్, అక్కడ మంచు కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. ఓకేనా. నెక్స్ట్ సబ్ ట్రాపికల్ చూసుకుంటే 17 degrees to 24 degrees Celsius. ఓకేనా. అక్కడ మనకి ట్రాపికల్ వెజిటేషన్ జోన్ చూసుకుంటే అక్కడ ఫ్రోస్ట్ ఏమీ ఉండదు ట్రాపికల్ ఏరియాస్లో ఉన్న వెజిటేషన్లో. సబ్ ట్రాపికల్ చూసుకుంటే మీన్ యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 17 degrees Celsius to 24 degrees Celsius ఉంటుంది. మెయిన్ టెంపరేచర్ ఇన్ జనవరి వచ్చేసి 10 degrees Celsius to 18 degrees Celsius ఉంటుంది. రీమార్క్స్ వచ్చేసి ఫ్రోస్ట్ ఈజ్ రేర్, మంచు సబ్ ట్రాపికల్ ఏరియాలో రేర్గానే ఉంటుంది. టెంపరేట్ జోన్లో చూసుకుంటే 7 degrees Celsius to 17 degrees Celsius ఇన్ మీన్ యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్. జనవరిలో చూసుకుంటే ఇక్కడ -1 degrees Celsius to -10 degrees Celsius వరకు ఉంటుంది. రీమార్క్స్ చూసుకుంటే ఫ్రోస్ట్, సమ్ స్నో, మనకి మంచు అనేది అక్కడ ఉంటుంది. ఆల్పైన్ చూసుకుంటే ఆల్పైన్ అంటే ఏంటి, ఆల్పైన్ ఏరియాస్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. ఆల్పైన్ ప్లాంట్స్ అంటే ఏంటో మనకు తెలియాలి. అంటే ఇవి ఎక్కడైతే ఆల్పైన్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ ఇన్ మౌంటేనియస్ క్లైమేట్స్ విచ్ అక్కర్ ఎట్ ద టాప్, హై ఎలివేషన్లో మౌంటైన్స్లో, పర్వతాల పైన టాప్లో అది ఉండే ప్లాంట్స్ని, మొక్కలని మనము ఆల్పైన్ ప్లాంట్స్ అని అంటాము. విత్ రెస్పెక్ట్ టు హైట్ ఆల్పైన్ వెజిటేషన్ జోన్ అనమాట. సో ఈ ఆల్పైన్ వెజిటేషన్ జోన్లో వచ్చేసి మనకి మీన్ యాన్యువల్ యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి బిలో 7 degrees Celsius ఉంటుంది. మౌంటైన్స్కి పైన హై ఎలివేషన్లో జనవరిలో -1 degree Celsius ఉంటుంది. రీమార్క్స్ వచ్చేసి స్నో ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది టెంపరేచర్ని బట్టి మనకి వెజిటేషన్ అనేది మారుతూ వస్తుంది. నెక్స్ట్ ఫోటో పీరియడ్ అంటే సన్లైట్ ఎంత పడుతుంది అన్న దాన్ని బట్టి కూడా మనకి అక్కడ వృక్షజాలము అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫోటో పీరియడ్ అని అంటారు. సన్లైట్ ఎంత ఉంటుంది అన్న దాన్ని బట్టి కూడా. ద వేరియేషన్ ఇన్ డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ at different places is due to differences in latitude, altitude, సీజన్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ది డే. సో ఒక ప్లేస్లో ఎంతవరకు సన్లైట్ ఉంటుంది, సూర్యకిరణాలు పడతాయి అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే అది ఏ లాటిట్యూడ్ ఉందన్న దాన్ని బట్టి, ఆల్టిట్యూడ్ అంటే హైట్ ఎంత ఎత్తులో ఉంది అన్న దాన్ని బట్టి, ఆ ప్రదేశం ఏ సీజన్లో ఉంది, ఎంత డ్యూరేషన్ ఉంది డే అన్న దాన్ని బట్టి వేరియేషన్ ఆఫ్ సన్లైట్ అనేది ఉంటుంది. సో డ్యూ టు లాంగర్ డ్యూరేషన్ ఆఫ్ సన్లైట్ ట్రీస్ గ్రో ఫాస్టర్ ఇన్ సమ్మర్. సో ఒకవేళ సమ్మర్ సీజన్ అయ్యి అక్కడ సన్లైట్ ఎక్కువగా ఉందనుకోండి, అక్కడ ట్రీస్ తొందరగా పెరుగుతాయి. అదే వింటర్ సీజన్లో కొన్ని మొక్కలు చచ్చిపోతాయి. అసలు ఎండనే పడకపోతే మొక్కలే పెరగవు కదా. సో అట్లా సన్లైట్ని బట్టి కూడా వృక్షజాలం అనేది మెయిన్గా మారుతుంది. సో మీకు టాస్క్ ఇక్కడ ఫైండ్ అవుట్ అనేది ఈ సెక్షన్ ఉంది కదా, ఇది మీరు వీడియో చూసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీది రైటా రాంగా అని చెప్పి నేను మళ్ళీ షార్ట్స్లో క్లియర్ చేస్తాను. ఓకేనా. ఫైండ్ అవుట్ వై ఆర్ ద సదర్న్ స్లోప్స్ ఇన్ హిమాలయన్ రీజియన్ కవర్డ్ విత్ థిక్ వెజిటేషన్ కవర్డ్ యాజ్ కంపేర్డ్ టు నార్థన్ స్లోప్స్ ఆఫ్ సేమ్ హిల్స్. హిమాలయన్లోని యొక్క దక్షిణ స్లోప్స్ ఎక్కడైతే సదర్న్ స్లోప్స్ అయితే ఇక్కడ ఉన్నాయో అటు సైడ్ ఎందుకు ఎక్కువ థిక్ వెజిటేషన్ ఉంది నదర్న్ స్లోప్స్తో పోల్చుకుంటే రీజన్ ఏంటి చెప్పండి నాకు. నెక్స్ట్ ప్రెసిపిటేషన్. In India, almost the entire rainfall is brought in by the advancing southwest monsoon, June to September, and retreating northeast seasons. ప్రెసిపిటేషన్ అంటే వర్షము, రెయిన్ఫాల్ కావచ్చు, పైనుంచి కురిసే వాటిని ప్రెసిపిటేషన్ అని అంటారు. స్నో కావచ్చు. మెయిన్గా ఇక్కడ మనం రెయిన్ఫాల్ చూసుకుంటున్నాము. భారతదేశంలో ఎంటైర్ రెయిన్ఫాల్ అనేది మనకి అడ్వాన్సింగ్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్, జూన్ టు సెప్టెంబర్ మాన్సూన్ సీజన్ ఉంటుంది కాబట్టి ఫుల్గా వర్షాలు పడతాయి. నెక్స్ట్ రీట్రీటింగ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్స్లో కూడా వస్తాయి. క్లైమేట్లో మనం సీజన్స్ టాపిక్లో సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏంటి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది.
ఓకేనా. సో ఎక్కడైతే హెవీ రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ డెన్స్ వెజిటేషన్ ఉంటుంది, అక్కడ మనకి వెజిటేషన్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. వాటర్ ఎక్కువ ఉంటే వర్షం ఎక్కువ పడుతుంది కదా. సో ఎక్కడైతే లెస్ రెయిన్ఫాల్ ఉంటుందో అక్కడ తక్కువ చెట్లు, వెజిటేషన్, వృక్ష సంపద అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, వై హ్యావ్ ద వెస్టర్న్ స్లోప్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్ కవర్డ్ విత్ థిక్ ఫారెస్ట్ అండ్ నాట్ ద ఈస్టర్న్ స్లోప్స్? వెస్టర్న్ స్లోప్స్ ఆఫ్ ద వెస్టర్న్ ఘాట్స్కి ఎందుకు థిక్ ఫారెస్ట్ ఉన్నాయి, ఈస్టర్న్ స్లోప్స్లో ఎందుకు లేవు చెప్పండి. నెక్స్ట్ ఈ ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్, వెజిటేషన్ యొక్క ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. హ్యావ్ యూ ఎవర్ థాట్ యాజ్ టు వై ఫారెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్? మనుషులకి ఎందుకు ఈ అడవులు అనేది చాలా ఇంపార్టెంట్, ఎప్పుడైనా ఆలోచించారా? ఫారెస్ట్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అడవులు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఇవి రెన్యూవబుల్ రిసోర్సెస్, అంటే ఎండ్లెస్ సప్లై అనేది ఉంటుంది. మనము యూస్ చేసినా కానీ ఇంకా మళ్ళీ వచ్చే వాటిని రెన్యూవబుల్ రిసోర్సెస్ అని అంటారు. నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటే లిమిటెడ్ సప్లై ఉంది అని అంటే వాటిని నాన్ రెన్యూవబుల్ అని అంటారు. ఇది 8th క్లాస్లో మనం తెలుసుకున్నాం. సో ఫారెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మన క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణంలో నాణ్యత అనేది ఎక్కువగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది, మనకి తెలుసు. నెక్స్ట్, దే మాడిఫై లోకల్ క్లైమేట్, కంట్రోల్ సాయిల్ ఎరోజన్, రెగ్యులేట్ స్ట్రీమ్ ఫ్లో, సపోర్ట్ ఏ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్, ప్రొవైడ్ లైవ్లీహుడ్ ఫర్ మెనీ కమ్యూనిటీస్ అండ్ ఆఫర్ పానోరమిక్ ఆర్ సీనిక్ వ్యూ ఫర్ రీక్రియేషన్. సో మనకు ఫారెస్ట్లు ఉండడం వలన లోకల్ క్లైమేట్ని మాడిఫై చేస్తాయి అవి. సాయిల్ ఎరోజన్ ఏదైతే ఉంటుందో భూమి కోత కోయకుండా ఆపుతుంది, నియంత్రిస్తుంది. స్ట్రీమ్ ఫ్లో, ఇప్పుడు మనకేవైతే ఈ నదులు వస్తూ ఉంటే ఇవి అడ్డుకుంటాయి, రెగ్యులేట్ చేస్తాయి నదుల యొక్క ప్రవాహాన్ని. తర్వాత సపోర్ట్ ఏ వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్, వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు అడవిల్లో ఎంత సంపద ఉంటుంది, ఆ సంపదకి బట్టి అక్కడ దొరికే వాటిని బట్టి ఇండస్ట్రీస్, వెరైటీ ఆఫ్ ఇండస్ట్రీస్ అంటే వివిధ రకాలైన పరిశ్రమలకు ఇవి సపోర్ట్ చేస్తుంది, జీవన ఉపాధిని ప్రొవైడ్ చేస్తాయి చాలామందికి ఈ అడవులు. తర్వాత మనకి టూరిస్టులకి కూడా యూజ్ అవుతుంది. ఒక పానోరమిక్ సీ అని అంటే ఎంత దూరం చూసినా మనకి అడవులు కనిపిస్తే ఒక మంచి సీనిక్ వ్యూ కూడా ఈ అడవులు అనేవి మనకి ఇస్తాయి. ఇట్ కంట్రోల్స్ విండ్ ఫోర్స్ అండ్ టెంపరేచర్ అండ్ కాజెస్ రెయిన్ఫాల్. ఇప్పుడు అడవులు ఎక్కువగా ఉన్నాయి, ఎత్తైన చెట్లు ఉన్నాయంటే విండ్స్ వచ్చినప్పుడు ఈ చెట్లు అడ్డుకొని అక్కడ వర్షపాతం వచ్చేటట్టు చేస్తాయి, వర్షాలు కురిసేటట్టు చేస్తాయి. ఓకే, టెంపరేచర్ని కూడా తీసుకుంటాయి. ఓకేనా. సో మనకి ఈ చెట్లు అనేవి అన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ని వదిలేస్తాయి. ఎక్కడైతే చెట్లు అడవులు ఉంటాయో అక్కడ టెంపరేచర్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. ఇట్ ప్రొవైడ్స్ హ్యూమస్ టు ద సాయిల్ అండ్ షెల్టర్ టు ద వైల్డ్ లైఫ్. హ్యూమస్ అంటే ఏంటి? హ్యూమస్ అంటే డెడ్ లీవ్స్, అవైతే ఆకులు కింద పడి అవి మురిగి ఇట్లా చెత్తగా పడితే అది ఫర్టిలైజర్స్ లాగా మారుతుంది, అది సాయిల్లో ఇన్కిన లేకపోతే వైల్డ్ లైఫ్కి షెల్టర్గా కూడా ఇవి ఉంటాయి. సో అడవుల్లోనే కదా వన్యప్రాణులు అనేటివి ఉండేవి. సో ఎన్నో ప్రాణులకి ఇవి హౌస్ లాగా, ఇల్లు లాగా ఈ అడవులు అనేవి ఉంటాయి. అక్కడ వాటికి ఆహారం దొరికేది కూడా అక్కడే. సో ఇండియాస్ న్యాచురల్ వెజిటేషన్ హ్యాస్ అండర్గ్రాన్ మెనీ చేంజెస్ డ్యూ టు సెవరల్ ఫ్యాక్టర్స్ సచ్ ఎస్ గ్రోయింగ్ డిమాండ్ ఆఫ్ కల్టివేటెడ్ ల్యాండ్. మన భారతదేశంలో సహజ వృక్ష సంపద చూసుకుంటే చాలా మార్పులు అనేటివి వచ్చాయి. ఎందుకని అంటే జనాభా పెరిగింది, జనాభా పెరగటం వలన కల్టివేటెడ్ ల్యాండ్ ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎక్కువ వ్యవసాయం, అగ్రికల్చర్కి అడవులు కొట్టేసి చేయటం జరుగుతుంది. ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, మైనింగ్ జరుగుతుంది, అర్బనైజేషన్, నగరీకరణ పెరుగుతుంది, ఓవర్ గ్రేజింగ్ ఆఫ్ పాస్చర్స్, ఇంకా ఈ ఏమంటారు మన ఈ పెంపుడు జంతువులను కూడా దాంట్లోకి తీసుకుపోయి తినిపించటం, మేపటం, ఇలాంటివి అన్నీ చేయటం వలన అడవులు అనేవి తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ద వెజిటేషన్ కవర్ ఇన్ ఇండియా ఈజ్ లార్జ్ పార్ట్ ఈజ్ నో మోర్ న్యాచురల్ ఇన్ ద రియల్ సెన్స్. మనం ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇండియాలో ఉన్న వెజిటేషన్ చూసుకుంటే చాలా భాగాలలో అంత సహజంగా ఏమీ లేదు. రియల్ సెన్స్లో మనం చూసుకుంటే అంతా ఆక్యుపై చేయటం, అడవులను నరకటం, అక్కడ వ్యవసాయం చేయటం, అక్కడ బిల్డింగ్లు కట్టుకోవడము. సో ఇట్లా అడవులు అనేవి చూసుకుంటే న్యాచురల్గా ఏమి లేవు. ఎక్కడికైతే ఇంకా మనం వెళ్ళలేమో ఆ ప్రాంతాలలో లైక్ హిమాలయాస్, హిల్లీ రీజియన్స్ ఆఫ్ సెంట్రల్ ఇండియా, ఓకే, తర్వాత మారుస్థలి, ఇట్లాంటి ప్లేసెస్లో చూసుకుంటేనే మనకి న్యాచురల్ వెజిటేషన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. సో ఈ హ్యూమన్ ఆక్యుపెన్సెస్ వల్ల, ఈ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల
ఆంథ్రోజెనిక్ యాక్టివిటీస్ వల్ల ఈ మనుషులైతే ఎక్కడైతే వెళ్ళి అక్కడ అడుగు పెట్టారో అక్కడ ఇంకా సర్వనాశనం పట్టిస్తారు. ఇక ఆ విషయం మనకు తెలిసిందే. ఓకేనా? ఎస్. నెక్స్ట్ యాక్టివిటీస్ కొన్ని ఉన్నాయి. నేమ్ ద స్టేట్స్ హ్యావింగ్ మ్యాక్సిమం ఏరియా అండర్ ఫారెస్ట్ కవర్ గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ చూద్దాము. నెక్స్ట్, డూ యూ నో, అకార్డింగ్ టు ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2011, ద ఫారెస్ట్ కవర్ ఇన్ ఇండియా ఈజ్ 21.05%. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది ఒక రిపోర్ట్. ఈ నివేదిక చెప్పింది భారతదేశంలో కేవలము 21.05% మాత్రమే అడవుల శాతం అనేది ఉన్నాయి, విచ్ ఈస్ వెరీ లో. ఓకేనా? నెక్స్ట్, ఏరియా ఇన్ పర్సెంట్. ఏ రాష్ట్రంలో ఎంత శాతం అడవులు ఉన్నాయో చూడండి. ఎక్కువగా మనకు చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో 80% ఉంది, నాట్ బ్యాడ్. ఛత్తీస్గఢ్లో ఓన్లీ 42%. గోవాలో చూసుకుంటే మనకి 60%. గుజరాత్లో చాలా తక్కువ కవర్ ఉంది. హర్యానాలో ఇంకా తక్కువకు ఉంది. కేరళలో ఓకే, నాట్ బ్యాడ్. అండ్ మణిపూర్లో వెరీ నైస్. మిజోరంలో మనకు ఎక్కువగా విచ్ ఈజ్ 90% ఫారెస్ట్ కవర్ ఉంది. నాగాల్యాండ్ 80. పంజాబ్లో చాలా తక్కువగా ఉంది. సిక్కిం, త్రిపుర, ఎక్కడైతే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చూసుకుంటే మనకు అక్కడ ఫారెస్ట్ కవర్ అనేది ఎక్కువగా ఉంది. అండోబార్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ బాగానే ఉంది. పుదుచ్చేరి. సో అవి ఫారెస్ట్ కవర్స్ ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో చూసుకోండి తక్కువనే ఉంది. ఓకే, ఇట్స్ జస్ట్ 15%, 16% ఉంది అంతే. ఓకే, విచ్ ఈజ్ వెరీ లో. సో మీరు ఏ స్టేట్లో, తెలంగాణలో ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఫారెస్ట్ కవర్ ఉందో నాకు చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే విచ్ ఈజ్ వెరీ గుడ్. యా, దట్స్ ఇట్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే దీక్ష అకాడమీకి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ వ్యూస్ వస్తే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ లాగా ఉంటుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ వెజిటేషన్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాము. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.